ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము, అందులో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి బైబిల్లో నుంచి ఆ మాటలు ఉన్నాయో లేదో గమనిస్తూ ఉండండి. దేవుడు మళ్ళీ దీవించిన గాక. దానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, ఆ పరలోకమందున్న దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో ఇటు రీతిగా ప్రభువా మరొక దినము నీ సన్నిధిలోకి వచ్చి నీ శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంత మంచి తరుణాన్ని దినదినము మాకు ఇచ్చి ప్రభువా మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి, వాక్యాన్ని వినడానికి కూడా నీ బిడ్డలకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఇటు ధన్యత నాయన తండ్రి చాలామందికి లేక ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అద్భుతకరుడివి, ఆశ్చర్యకరుడివి, సర్వశక్తిమంతుడివి, రాజులకు రాజువైన ప్రభులకు ప్రభు అయిన తండ్రి మీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మా అందరితో మీరు మాట్లాడి మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకోమని నజరేయుడు సజీవుడు అయిన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి ఆమెన్ చెప్పండి, కానీ సౌండ్లు అయితే చేయొద్దు. ఒక సౌండ్లు వస్తే వెంటనే మీట్ పెట్టుకోండి. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. మరి మనము యోహాను సువార్తలో నుంచి 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలను మనము ధ్యానం చేసుకుందాం. సమయం అనుకూలాన్ని బట్టి ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మనకు ఒక 38 సంవత్సరముల నుంచి ఒక కోనేటి దగ్గర ఆడుకుంటూ ఆ స్వస్థత పొందడానికి అతను ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నము అనేది మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. చూద్దాం మనము. అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చాను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. ఆ యూదుల పండగ వచ్చింది కాబట్టి అక్కడికి ఆ పండగకి యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళాడంట. ఆ యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆ యొక్క యెరూషలేములో దాని పేరు గొర్రెల ద్వారము అనే ప్లేస్లో హెబ్రీ భాషలో బెతస్దా, అది తెలుగు కాదు కానీ హెబ్రీ భాషలో రాసినటువంటి మాట బెతస్దా అనే ఒక కోనేరు అక్కడ ఉంది. ఆ కోనేరుకి 5 మంటపాలు ఉన్నాయి. 5 మంటపాలంటే 5 దారులు ఉన్నాయి. దానికి 5 రకాల దారులు ఉన్నాయి దానికి. అయితే ఆ తర్వాత 3వ వచనంలో మనకు చెప్పబడింది ఏంటంటే, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. హల్లెలూయా. ఇక్కడ ఆ యొక్క కోనేరుకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, ఆ కోనేరు బెతస్దా అనే కోనేరుకు ఉన్నటువంటి ప్రత్యేకత, అందులో ఎటువంటి రోగమున్నా మనకు ఈ రోగం గురించి మనం ఒక్కోసారి పాత నిబంధనలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. హల్లెలూయా. యేసు రక్తమే జయం, సాతాను శక్తులు లయమైపోవును గాక. హల్లెలూయా. పాత నిబంధనలో మరి మనం ఒకసారి గుర్తు చేసుకుంటాము. ఎలీషా దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు, నయమాను కదండి. ఎలీషా దగ్గరికి నయమాను వచ్చినప్పుడు మరి అక్కడ కూడా ఇతను ఆ సముద్రం ఒక ఏట్లోకి పోయేసి నువ్వు 7 సార్లు మునిగి లేయి నీ యొక్క జబ్బు పోతుంది అని అంటారు. ఆ రోజుల్లో కొన్ని ఇలాగా మరి మునగడము లేవడము అలాగా చేస్తే
జబ్బు పోతున్నట్టుగా, స్వస్థత జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అదే తరహాలోనే ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక్కొక్క సమయాల్లో ఆ పండుగ సమయాల్లో వస్తాయేమో తెలియదు కానీ, పండుగ సమయాల్లో దేవదూతలు వచ్చి ఆ కోనేట్లో దిగి నీళ్లు కదిలిస్తాయంట. ఏంటండి? దేవదూతలు కదిలిస్తే మరి ఆ కదిలించిన సమయంలోనే వెంటనే మరి ఎవరైతే రోగస్తులు ఉన్నారో వారు కానీ అందులోకి దిగితే అది ఎటువంటి రోగమైనా, ఎట్టి వ్యాధి అయినా కూడా అది నయమైపోతుందని మరి అక్కడ వాక్యంలో సెలవిస్తుంది. ప్రియులారా, గమనించండి. ఆ రోజుల్లో మరి అటువంటి సంఘటనలు జరిగాయి. మరి ఈ రోజుల్లో జరగవంటే, ఈ రోజుల్లో కూడా చాలామంది కొన్ని హైందవుల్లో కూడా ఉన్నాయి. హైందవుల్లో కూడా అలాంటి నమ్మకాలు నమ్ముతూ ఉన్నారు. ఉదాహరణకి మనం చెప్పాలంటే, హైందవుల్లో కొంతమంది నమ్మే ఒక కోనేరు గురించి చెప్తాను. తిరుమల కొండలో కూడా ఒక కోనేరు ఉంది. తిరుమల కొండలో ఆ కోనేట్లో కానీ మునిగితే ఎటువంటి జబ్బు కూడా పోతుందని ఒక నమ్మకం. ఇంకా కొంత చెప్పాలంటే, సముద్రంలో మనము ఉప్పు నీటిలో కానీ మునిగినట్లయితే కొన్ని జబ్బులు కూడా పోతాయని మనం వింటూ ఉంటాము. అలాగే ఇలాంటిది కూడా ఇటు జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ చూస్తూ ఉన్నాం మనము, నీళ్లు కదిలిస్తూ ఉంటాయంట దేవదూతలు వచ్చి. ఆయా సమయాల్లో వచ్చి దేవదూతలు నీళ్లు కదిలిస్తూ ఉంటాయి. హల్లెలూయా, స్తోత్రం చెప్దామా ఒకసారి? ఎవరైనా వింటున్న వాళ్ళు? మంచిది. తర్వాత చూడండి, అయితే ఇక్కడ ఒక కండిషన్ కనపడుతుంది మనకు. జబ్బు అయితే నయమైపోద్ది. ఆ సమయంలో ఈ కండిషన్ లేకుంటే బాగుండని నా ఉద్దేశము. ఏమిటంటే, ఆయా సమయాల్లో దేవదూతలు వచ్చి అక్కడ నీళ్లు కదిలించినప్పుడు ఎంతమంది దూకుతారో, లేకపోతే ఎంతమంది కోనేట్లో దిగుతారో వాళ్ళందరూ బాగుపడాలి. కానీ ఇక్కడ కండిషన్ ఏమిటంటే, ఎవరైతే ముందుగా దిగుతారో, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. 3వ వచనంలో ఉన్నటువంటి మాట. 3వ వచనంలో, ఆయా సమయములకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట, అది కదిలించబడినటువంటి పిమ్మట వెంటనే మొదట ఎవడు దిగునో, ఈ కండిషను చాలా అద్భుతంగా ఉందండి. అంటే మనిషి యొక్క మరి ఆ సమయంలో ఆ మనిషి ఎంత యాక్టివ్గా ఉన్నాడో, ఎంత హుషారుగా ఉన్నాడో, బాగలేకపోయినప్పటికి కూడా దేవుని పట్ల అలాగా కాసుకోనుండే వాళ్ళకి ఇది జరుగుతుందన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అక్కడ చూడండి, ఎవడైతే మొదట దిగుతాడో వాడికి ఎటువంటి వ్యాధున్నా, ఎటువంటి జబ్బున్నా అది నయమైపోతుందని ఇక్కడ మనకు చెప్పబడుతుంది. అయితే 4వ వచనంలో, ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఏమండి? ఎవరైనా కూడా బాగుపడతారు అంటే ఇంకా దాని చుట్టూ ఈగలు కూడా బెల్లం చుట్టూ ఉన్నట్టుగా ఉంటాయి. అంతే కదండి? అక్కడంతా ఇంతమంది ఉన్నారంట. రోగులు ఉన్నారంట, గుడ్డి వాళ్ళు ఉన్నారంట, కుంటి వాళ్ళు ఉన్నారంట, ఊచకాలు చేతులు కలిగినటువంటి వారు. అది ఎంతమంది ఉన్నారు అంటే గుంపులుగా వచ్చారు. ఆ కోనేటి చుట్టూ వాళ్ళే ఉన్నారండి. ఇప్పుడు ఎలా ఉందంటే, ఆ స్విమ్మింగ్ పూల్లో మొదటగా ఎవరు లోపల టకాన్ దూకేసి వెళ్ళిపోతారో వాళ్ళే విన్నర్ అవుతారనమాట. అంటే కాసుకోని ఉండాలి. అలా ఉంది ఇక్కడ చూస్తుంటే. ఇప్పుడు వీళ్ళందరూ చుట్టూ ఉండి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ నీళ్ళను చూస్తూ ఉన్నారన్నమాట. ఎప్పుడు కదిలిస్తాయా, ఆ దేవదూతలు నీళ్ళను కదిలిస్తాయా? నీళ్లు కదిలిస్తే వెంటనే దూకాలన్నమాట. వెంటనే కోనేట్లో దూకేయాలి. ఆ బాగుపడిన వ్యక్తి దూకడం అంటే దూకడమైనా అది. ఎందుకంటే 5 మంటపాలు ఉంటాయి కదా. మండపం కాదు, మంటపం అంటే దారులు. 5 దారులు ఉన్నాయి కాబట్టి 5 దారులలో ఏ దారులైనా ఎవరైనా మొదట దిగొచ్చు అన్నమాట. ఆ దిగినప్పుడు దిగిన వ్యక్తి మాత్రమే
మొదటిగా బాగుపడతాడు. తర్వాత దిగిన వాళ్ళకి ఉండదన్నమాట. చూసారండి? ఇప్పటి వరకు మనం విన్నదంతా కూడా ఒక వింతలాగా ఉంది. ఇదేదో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఎలా ఉన్నాయంటే ఒక కండిషన్తో ఉన్నాయన్నమాట. కండిషన్ అప్లై, అంతే కదండి. ఆ కండిషన్ అప్లై, మొదటిగా దిగాలి, ఈ నీళ్లు కదిలినప్పుడే దిగాలి, ఆడ కాసుకొని ఉండాలి, చుట్టూ కాసుకొని ఉండాలి. ఇలాంటివన్నీ కండిషన్లన్నీ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి మాట అదన్నమాట. 5వ వచనంలోకి వచ్చిన తర్వాత అక్కడ వీళ్ళందరూ గుంపులుగా ఆ కోనేరు చుట్టూ ఉన్నారు. కానీ ఒక అతను మాత్రం 38 సంవత్సరాల నుంచి వ్యాధి ఉంది. ఆ వ్యాధి పేరైతే చెప్పలేదు, కానీ ఆ వ్యాధి కలిగినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆ మనుష్యుడు అక్కడ ఏం వ్యాధి ఉందో అతనికి తెలియదు. ఆ వ్యాధి కలిగినటువంటి వ్యక్తి 38 సంవత్సరాలు. ఏవండి, అసలు ఆశ్చర్యంగా ఉంది. 38 సంవత్సరాల నుంచి అతను వ్యాధితో అక్కడ పడి ఉన్నాడు. అయితే యేసు వాడు పడి ఉండుట చూచి, వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా. ఇక్కడ మనం ఆగదామండి. నాకైతే ఇది నా తలంపు, నా ఆలోచన అండి. ఇప్పుడు ప్రభువు స్వస్థపరచాలనుకున్నాడు కదండి. అక్కడ కోనేటి చుట్టూ ఎంతమంది రోగులు ఉన్నారు? కోనేటి చుట్టూ ఉండారు రోగులు. ఎంతమంది రోగులు ఉన్నారు? గుడ్డి వాళ్ళు ఉన్నారు, కుంటి వాళ్ళు ఉన్నారు, మోగవాళ్ళు ఉన్నారు, ఊచకాలు కలిగిన వారు ఉన్నారు. ఏమండి, వీళ్ళందరూ కూడా చాలా రోగాలతో, ఇంకా చెప్పలేనటువంటి రోగాలతో ఉండేవాళ్ళు కోనేటి చుట్టూ ఉండారు. మరి వీళ్ళందరినీ పలకరించకుండా, వీళ్ళందరితో అడగకుండా, వీళ్ళందరినీ అడగలేదు కదా. ఇప్పుడు మనము గ్రహించాలి. ఇంతమంది ఉన్నారు. నాకు తెలిసి అయితే 100 మంది ఉంటారు అక్కడ. కోనేరు చుట్టూ కూడా 100 మంది ఉన్నారు. బాగుపడవలసిన వారు 100 మంది ఉన్నారు. మరి వీళ్ళందరినీ విడిచిపెట్టి, వీళ్ళందరినీ పక్కన పెట్టి, ఆ 38 సంవత్సరాల వ్యాధి కలిగినటువంటి అతన్నే అడిగాడు యేసుక్రీస్తు వారు. ఏమని అడిగాడు? నువ్వేమైనా బాగుపడాలని ఆశపడుతున్నావా అని. ఏమండి, ఎవరైనా కూడా ఇలాంటి ప్రశ్న వేసినప్పుడు, లేదు ప్రభువా, నేను ఇప్పటికే 38 సంవత్సరాలు ఇలాగే ఉన్నాను ప్రభువా, ఇంకా ఒక 38 సంవత్సరాలు మీరు ఆయుషిస్తే నేను ఇలాగే కుంటికాలతోనూ గుడ్డికాలతోనూ ఇలాగే ఉంటాను. నాకు తెలిసి అతను కుంటికాలై ఉంటుంది. ఎందుకంటే అందరూ పోతున్నారు, కానీ ఇతను పోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. పరిస్థితులు అదన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడైతే రాలేదు, మరొక చోట రాసి ఉందేమో, నేను అది కూడా గమనించాను, అతని కుంటివాడు అని. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, మరి నా ప్రశ్న ఏంటంటే, నా ఆలోచన, ప్రశ్న కాదు, ఇది నా తలంపు. దేవుడు అక్కడికి వచ్చి పండగ సందర్భం కాబట్టి, అక్కడ పండగ సందర్భం అన్నాడు కదా, పండగ సందర్భం కాబట్టి మరి 100 మంది ఆ కోనేటి చుట్టూ ఉండారు రోగులు. అది ఒక రకమైనటువంటి రోగులు కాదు, ఎన్నో రకాలైనటువంటి రోగులు ఉన్నారు. మరి వీళ్ళందరినీ పక్కన పెట్టేసి కేవలము ఆ 38 సంవత్సరాల నుంచి బాధపడుచు, 38 సంవత్సరాల నుంచి అసలు లేని పరిస్థితుల్లో ముందుగా పోయి ఆ కోనేటిలో దిగలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి అతని దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఇది మనకు ప్రశ్న. ఏమండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రశ్నలో నుంచి మనం ఒక జవాబు తీసుకుందాం. ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం, మనందరం ఉన్నాం కదండి. మనందరము చాలా రకాలైనటువంటి రోగాలతోనూ, ఇబ్బందులతోనూ, బాధలతోనూ, కష్టాలతోనూ, శ్రమలతోనూ, నిందలతోనూ, అపనిందలతోనూ ఎన్నో ఉన్నాయి మనకు. అయితే మనం ఇన్ని పడుతున్నప్పుడు ఒక వ్యక్తికి మాత్రమే స్వస్థత కలుగుతుంది. ఒక వ్యక్తిలో మాత్రమే అన్ని రకాలైనటువంటి అంశాలు దొరుకుతుంటాయి. కొంతమందిలో దొరకవు, కొంతమందిలో దొరుకుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే, దొరకని వాళ్ళు, ఎందుకని అతనికే ఈ విధంగా జరిగింది, ఆమెకే ఎందుకు జరిగింది, నాకెందుకు జరగల, నేను ఇంకా భక్తి చేస్తున్నాను, నేను ఇంకా బాగుంటున్నాను, దేవుళ్ళో ఇంకా ప్రార్థనలో ఉంటున్నానని
మనం చాలాసార్లు ఈ ప్రశ్నలు వేసుకుంటుంటాము. అయితే దేవుడు మరి అన్ని వందల మంది అక్కడ ఉన్నప్పుడు కేవలం అతని దగ్గరికే ఎందుకు వచ్చాడంటే, ఏదో అతనిలో చూశాడండి దేవుడు. ఏదో చూశాడు. ఇది గమనించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం అంటున్న నువ్వు నేను మనలో కూడా దేవుడు ఏదో చూడాలి, ఏదో గమనించాలి, ఏదో ఆయనకి కావలసినటువంటిది, ఆయన మెచ్చుకోదగింది ఏదో మనలో గమనించాలి. అది గమనించినప్పుడు లేదు, మనము ఆయనకి ఇష్టలుగా ఏమైనా ఉంటున్నామా, లేకపోతే ఏదో ఆయనకు నచ్చి మెచ్చే విషయము ఏదైనా ఉన్నప్పుడు ఆయన వెంటనే ఇంకా ఎంతమంది ఉన్నా కూడా మరి వెంటనే నీ దగ్గరికే వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో మనం చూస్తే మరి యేసుక్రీస్తు వారు వందల మంది, వేల మంది ఆయన చుట్టూ తిరిగేవాళ్ళు. నన్ను బాగుపరచండి, నన్ను బాగుపరచండి, నాకు స్వస్థత కలిగించండి, నాకు ఇది చేయండి, అది చేయండి అంటే ఆయన చుట్టూ వేల మంది వచ్చేవాళ్ళు. వందల మంది కూడా కాదు, వేల మంది వచ్చేవాళ్ళు ఆయన చుట్టూ. మరి వాళ్ళందరినీ బాగుపరిచాడండి దేవుడు? వాళ్ళందరినీ బాగుపరచలేదు. అందులో కొంతమందికి మాత్రమే బాగుపరిచాడు. ఇప్పుడు ఉదాహరణకి మనం తీసుకుంటే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఉంది. మరి అటువంటి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. కానీ అక్కడ విశ్వాసముతో ఆమె ముందుకు వెళ్ళింది చూసావా, ఆమె మాత్రమే బాగుపడింది. ఏమండి, కుష్టి రోగులు ఎంతోమంది ఉన్నారు. కుష్టి రోగులు ఆ రోజుల్లో కుష్టి రోగుల్ని ఎక్కడో ఊరు అవతల పెట్టేవాళ్ళు, ఊరు బయట పెట్టేవాళ్ళు. ఎంతోమంది ఉన్నారు. కానీ ఒకరు ఇద్దరు ఎవరైతే బాగుపడ్డారు, కుష్టి రోగంలో ఉండే వాళ్ళు కూడా ఒకరిద్దరే, వాళ్ళు కూడా ముందుకు వెళ్ళి, ఇదిగో నేను బాగుపడాలనుకుంటున్నాను, మీరు నన్ను బాగుపరుస్తారా అని అడిగితే వాళ్ళని బాగుపరిచినట్టుగా మనం చూస్తున్నాము. మరి నా ఆలోచన ఏమిటంటే, ప్రశ్న కంటే ఆలోచన అని చెప్పాలి. ఆ రోజుల్లో అన్ని వందల మంది, వేల మంది యేసుక్రీస్తు కాలంలో ఉన్నప్పుడు అందరినీ దేవుడు బాగుపరచలేదండి. కొంతమందిని మాత్రమే ఎన్నుకున్నాడు, కొంతమందినే బాగుపరిచాడు. ఎందుకు అంటే దేవుని మహింపరచడానికి, రెండవది వచ్చి దేవుడు ఉన్నాడు అని విశ్వాసం మనలో కలిగించడానికి కూడా ఆ విషయం ఆయన చేస్తూ వచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ. చెప్పండి ప్రియులరా, మరి అందరినీ బాగుపరిస్తే, అందరూ బాగుంటే ఇంకా దేవుణ్ణి ఎవరైనా అసలు నమ్ముతారండి? దేవుణ్ణి వెంబడిస్తారా ఎవరైనా? అసలు దేవుణ్ణి పట్టించుకుంటారా? అసలు జబ్బులే రాలేదనుకోండి, దేవుణ్ణి పట్టించుకుంటారా అండి? అసలు శ్రమలే రాలేదనుకోండి, ఈరోజు ఉదాహరణకు అంటున్నానండి. ఈరోజు మనము ఈ గ్రూప్లో ఎంతోమంది ప్రార్థన చేస్తున్నాము. ఈ ప్రార్థనలో చాలామందికి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, అసలు చెప్పాలంటే ఒక్కొక్కరు అసలు ఇంక నేను చనిపోదాము అన్నంత పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా వచ్చి ప్రార్థన చేస్తున్నారు. మరి ఎందుకు వీళ్ళు అంతగా ప్రార్థన చేస్తున్నారంటే, ఆ దేవుడు ఉన్నాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుడు మనకు ఆయన కార్యం చేస్తాడు, స్వస్థత ఇస్తాడు అని నమ్మకంతో, విశ్వాసంతో ఇక్కడికి వస్తున్నాం కదండి. అలాగే మరి కొంతమందికి అవుతున్నాయి, కొంతమందికి కావట్లేదు. అంటే వాళ్ళ విశ్వాస పరిమాణాన్ని బట్టి, వాళ్ళు విశ్వసించేదాన్ని బట్టి ఖచ్చితంగా కార్యం జరుగుతాయి. కాబట్టి అక్కడ అంతమంది, వందల మంది అక్కడ ఉన్నప్పటికీ ఈ 38 సంవత్సరములు మరి అక్కడ పడి ఉన్నటువంటి ఆ వ్యాధి కలిగినటువంటి వ్యక్తి దగ్గరికే దేవుడు వచ్చి అక్కడ ఆయనతో మాట్లాడినట్టుగా, చెప్పినట్లుగా మనకు తెలుస్తూ ఉంది ఇక్కడ. అయితే నాదొక క్వశ్చన్ అండి. నేను చాలాసార్లు ఈ మాట ఆలోచన చేశాను. మరి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే 3.5 సంవత్సరం ఆయన పరిచర్య చేసింది, 30 సంవత్సరములు ఆయన పరిచర్య చేయలేదు, సైలెంటు అదంతా కూడా. 30 సంవత్సరాలు ఎదుగుతూ ఉన్నాడు. ఆ 3.5 సంవత్సరములోనే ఇతను కంటబడ్డాడు, యేసుక్రీస్తు కంటబడ్డాడు ఇతను.
అంటే అంతకుముందు 35 సంవత్సరములు అనుకుందాం. ఉదాహరణకి 3.5 సంవత్సరం నుంచి ఆ కోనేటి దగ్గర ఉన్నట్టుగా ప్రభువుకు తెలుసు అనుకుందాం. కానీ ఒక సమయం వచ్చాడు. ఆ సమయంలో అతను బాగుపరిచాడు. అంతకుముందు 35 సంవత్సరములు 35 సంవత్సరములు ఆ కోనేటి కాడే ఉన్నాడు అతను. ఆ 35 సంవత్సరాలు అదే వ్యాధితో ఉన్నాడు. మరి అప్పుడు ఆయన 30 సంవత్సరములు వయసు ఉన్నప్పుడు దేవుడికి తెలుసా తెలియదండి? తెలుసు. మరి అప్పుడెందుకు బాగుపరచలేదు? అతని దగ్గరికి అప్పుడెందుకు రాలేదు? ఇది కూడా మనకు ప్రశ్నే. ఎందుకంటే దేవుడికి తెలియంది ఏమి లేదు కదా. ఆ యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచి ప్రజలందరూ కూడా ఎలా ఉండారు, ఎవరికి బాధలున్నాయి, ఎవరికి కష్టాలున్నాయి, ఎవరికి శ్రమలున్నాయి అన్నీ తెలుసు ఆయన. అయినప్పటికీ కొంతమంది దగ్గరికే వచ్చాడు. కొంతమందిని ఆయన బాగుపరిచినట్టుగా మనకు కనపడుతూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. అయితే ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. 6వ వచనంలో యేసు వాడు పడి ఉండుట చూచి, యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా. ఏమండి, ఇక్కడ ఆ రోగం కలిగినటువంటి వాడు అతను అడగలే, ఏమయ్యా నన్ను ఏమైనా స్వస్థపరుస్తావా, నువ్వు యేసుక్రీస్తువా అని కూడా అడగల. ఎందుకంటే ఆయన ఎవరో తెలియదు. ఇతనికి ఆ యేసు ఎవరో తెలియదండి. ఆ దారిన అక్కడికి యేసు పండగ అని చెప్పి అక్కడికి వచ్చాడే తప్ప యేసు ఎవరో అతనికి తెలియదు. కానీ యేసుకు తెలుసు అతను ఎవరో. ఆ రోగం కలిగిన వ్యక్తి ఎవరో యేసుకు తెలుసు, కానీ యేసు ఎవరో అతనికి తెలియదు. ఇక్కడ మనం కొంచెం ఆలోచన చేద్దాం. నీ సమస్య యేసుకు తెలుసా తెలియదా? తెలుసు. నీకున్నటువంటి బాధలు తెలుసా తెలియదా? తెలుసు. నీకున్న ఏ కష్టం ఉందో అవి తెలుసా తెలియదా? తెలుసు. దేవుడికి అన్నీ తెలుసు. కానీ నీవు యేసుని ఎరగట్లేదు. నీకు మాత్రం యేసు తెలియదు. యేసుని ఎరగట్లేదు, యేసుని వెంబడించట్లేదు. యేసు ఎవరో కూడా కొంతమందికి తెలియదండి. అసలు యేసుక్రీస్తు అనే పేరు కూడా తెలియదు ఈ లోకంలో. అయితే యేసుక్రీస్తు ఒక సమయం వచ్చినప్పుడు నీ శ్రమలు గమనించి, నీ కష్టాలు గమనించి, నీ బాధలు గమనించి నీ దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు వారే అడుగుతారు, ఏమ్మా నా కుమార్తె, నీకేదో శ్రమ ఉంది కదా, నువ్వేదో కష్టం పోతున్నావు కదా, ఆ శ్రమ నుంచి నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? నువ్వు ఆ శ్రమ నుంచి తప్పించాలనుకుంటున్నావా? ఆ శ్రమ నుంచి నువ్వు ఎప్పుడెప్పుడు బయటపడదామని అనుకుంటున్నావా? అయితే నేను ఆ శ్రమ నుంచి నిన్ను తప్పించగల సముద్రుడను దేవుడను నేనే అంటాడు ఒకరోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మనము సంతోషంగా, అవును ప్రభువా, ఎంతకాలం ప్రభువా నేను రోధించాను ప్రభువా, కష్టపడ్డాను ప్రభువా, శ్రమించాను ప్రభువా, అసలు నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు ప్రభువా. ఆ రోజు మనం ఆనందం కాదు. ఏమండి, మనం ఎదురు చూస్తున్నది లోకంలో ఒక సామెత ఉంటుంది, గుర్తుకొచ్చింది నాకు, చెప్తాను మీకు. వెతకబోయే తీగ కాలుకి తగిలినట్టుగా. ఏమండి, మనం వెతుకుతూ ఉన్నటువంటి ఆ సమస్యకి పరిష్కారం వెతుకుతూ ఉన్నాము. ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి, ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అని మనం వెతుకుతున్నప్పుడు వెంటనే మన కాలుకు తగులుతుంది. ఏమండి, ఈరోజు సువార్త ఎలా ప్రకటించాలి, ఎలా చేయాలి అని మనము తకమికలాడుతున్నాం కదా. అవసరమే లేదు. జస్ట్ నువ్వు పొందినటువంటి ఆ యొక్క కార్యము కానీ, నువ్వు పొందినటువంటి స్వస్థత కానీ, నువ్వు పొందినటువంటి ఆ యొక్క ఏదైతే దేవుడు చేసిన మేలు కానీ, అది కానీ నువ్వు ఇతరులకు పంచుకున్నావు అనుకో, వాళ్ళే యేసు దగ్గరికి వస్తారు, వాళ్ళే తెలుసుకొని వస్తారు. ఏమండి, ఇది జరగాలి. అదే సువార్త అంటే. మనం అది చేయము. మనం తింటాము, మనం హాయిగా ఎంజాయ్ చేస్తాము, మన వరకే సైలెంట్గా ఉండిపోతాము. ఎందుకంటే మనలో కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు అన్నీ ఉంటాయి. ఎందుకంటే పక్కన వాళ్ళు బాగుపడితే ఓర్చుకోలేము కదా. వాళ్ళ రోగం తగ్గితే మనకు ఆనందం కాదు, మనకు బాధ. అది అట్టే కుంటుకుంటుండాలా, అది అట్టే ఉండాలా, అది అలా జరగాల అనుకుంటాం. కానీ అరే నేను బాగుపడ్డాను, దేవుడు నన్ను బాగుపరిచాడు, ఆ పక్కింటి వాళ్ళు కూడా బాగుపరిస్తే బాగుండు, వాళ్ళని కూడా బాగుపడితే బాగుండు అనుకుంటామా? మరి నయమాను ఎలా వచ్చాడండి? నయమాను ఇక్కడికి
నయమానుకు తెలుసా అండి అసలు? యేసుక్రీస్తుని పరిచయం చేసింది ఎవరు? దేవుడిని పరిచయం చేసింది ఎవరు? నయమాను, నేను యెహోవా దేవుడి గురించి చెప్తున్నాను. యెహోవా దేవుడైన యేసుక్రీస్తు ఒకటే కాబట్టి చెప్తున్నాను నేను ఉదాహరణకి. నయమానికి ఎవరు పరిచయం చేశారు? ఐగుప్తు దేశంలో నుంచి ఒక పాప, ఒక ఐగుప్తురాలు, ఆమెని ఒక వలస ఏంటంటే బానిసలో నుంచి తీసుకొచ్చినటువంటి ఒక పాప, ఆమె పరిచయం చేసింది. ఇదిగో పలానా దేశంలో పలానా చోట ఎలీషా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గరికి పోతే నీ కుష్ఠరోగం మాయమైపోద్ది, నీ కుష్ఠరోగం తగ్గిపోద్ది అని చెప్తే ఒకరు చెప్పబట్టే కదా అతను అక్కడికి పోయాడు. అప్పుడే కదా ఆ కుష్ఠరోగం తగ్గిపోయింది. అక్కడికి పోయినాక ఆయన కూడా అనుమానం, అరే మా దేశంలో ఎన్ని నదులు ఉన్నాయి, మేము అక్కడల్లా మునగలేమా, అక్కడ మునిగితే మాకు బాగు కాదా అని అతనికి ఎన్నో డౌట్లు వచ్చినాయి. కానీ పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తులు చెప్తున్నారు, అయ్యా ఆయన చాలా గొప్ప సేవకుడు, ఆయన ఏదని చెప్పాడంటే అది నిజంగా దాంట్లో ఏదో మర్మం ఉంటుంది, నువ్వు ఖచ్చితంగా ఆడ మునుగు అని అంటే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు మనకి చిచ్చి ఎన్నిసార్లు అయినా మునుగుతావు, ఎంగొద్దుపా ఇదేం పావట్లేదు చేయట్లేదు అని ఆయన వెళ్ళిపోయేవాళ్ళు అనుకున్నాడు మనసులో. నిజం చెప్తున్నాను, ఇలాగే అనుకున్నాడు. అప్పుడు పక్కనుండే వాళ్ళు చెప్తున్నారు, లేదు లేదు ఆయన ఎన్నిసార్లు చెప్పాడో అన్నిసార్లు మునుగండి అని చెప్పాడు. 6 సార్లు అయిపోయింది, 6 సార్లు కూడా బాగుపడలా. శరీరం ఎలా ఉందో అలాగే ఉంది, ఆ కుష్ఠరోగం ఎలాగుందో అలాగే ఉంది. కానీ 7వ మారు ఎప్పుడైతే మునిగాడో, 7వ మారు మునిగిన వెంటనే ఏమైపోయాడండి, అసలు నిజంగా మాట చెప్పినప్పుడు ఎట్లా అయిపోయిందంటే చిన్న పిల్లల శరీరం ఎలా ఉంటుందో నునుపుగా, అలా నునుపుగా అయిపోయాడంట. అంత స్పష్టంగా శరీరం అంతా కూడా నీట్గా ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి అక్కడ ఏంటి, అవిశ్వాసం కూడా చూపించాడు. కానీ దేవుడు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మరి మనము యేసుక్రీస్తు వారు అంతమంది ఉన్నప్పుడు ఆ ఒక్కడి దగ్గరికే వెళ్ళాడు. ఆ ఒక్కడి దగ్గరికే వెళ్ళి అతని దగ్గర మనము చెప్పి అతనికి ఒక మాట ఆడ చెప్తున్నాడు. చూద్దాం 6వ వచనంలో, యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచబడగోరుచున్నావా అని వానిని అడగగా, ఇందాక నేను చెప్పినట్లుగానే ఆయనకి సమస్య తెలుసు, కానీ ఆ సమస్య ఉన్న వ్యక్తికి అతను ఎవరో తెలియదు, యేసుక్రీస్తు వారు తెలియదు. మనకు కూడా అంతే, ఇప్పుడు దాకా చెప్పాను కదా అదే నేను. కాబట్టి మనకు దేవుడు తెలియకపోవచ్చు, కానీ మనము పరిచయం చేయాలి, ఇతరులకు పరిచయం చేసి, ఆ విధంగా పరిచయం చేసి అనేక మందికి యేసుక్రీస్తుని పరిచయం చేయాలి. పరిచయం చేసి ఈ స్వస్థత అనేది దేవుడు చేస్తాడు అని నమ్మి అక్కడికి వచ్చినప్పుడు స్వస్థత కలుగుతుంది. ఆ తర్వాత 7వ వచనంలో ఏం చెప్పబడిందో మనం ఒకసారి చూద్దాం. 7వ వచనంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనము, ఆ రోగి ఏమంటున్నాడంటే, ఆ 38 సంవత్సరాల నుంచి ఆ కోనేరు దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. అతని సమస్య ఏంది, అతను కుంటివాడండి. ఒక మాట చెప్పాలంటే కుంటివాడు అతను కుంటివాడు కాబట్టే ఆ నీళ్లు కదిలించినప్పుడు వెంటనే దిగలేకపోతున్నాడు, మనం వెంటనే పోలేకపోతున్నాం. అయితే ఇతనికంటే ముందు ఎవరో ఒకరు ముందుగా పోయేసి దిగుతున్నారు, ముందుగా పోయి దిగేసి స్వస్థపడుతున్నారు. ఆ విధంగా ప్రతిసారి జరుగుతుంది. ప్రతిసారి అంటే ప్రతి సంవత్సరం అండి, సంవత్సరానికి ఒక్కసారే జరిగేది. ఆ పండగ వచ్చినప్పుడే, ఆ పండగ ఏదైతే వస్తుందో ఆ సమయంలోనే జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇతను ఆ సమయానికి పోలేకపోతున్నానని అతనుకున్నటువంటి కారణం చెప్తూ ఉన్నాడు. అంతే కదండి. మనము కారణము దీని గురించి ఒక మాట మాట్లాడుకోవాలి. కారణాలు భలే చెప్తాము. ఏమ్మా మందిరంకి రాలేదంటే దానికి ఒక కారణం ఎత్తిపెట్టుకొని ఉంటాం రెడీగా పాస్టర్ గారికి చెప్పడానికి. అయ్యా ఈరోజు నా బరి తప్పిపోయిందయ్యా, బరిని ఎత్తుక్కుంటూ పోయాను అంటే, బరి ముఖ్యమా నీకు దేవుడు ముఖ్యమా? దేవునికి స్తోత్రం. బరే ముఖ్యమంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఏమండి ఏదో ఒక కారణం ఎత్తుక్కొని ఉంటాను. నేను ఉదాహరణ చెప్పాను బర్రెని. ఏమండి
ఇంకా సిటీలో ఉంటే బర్రెలు ఉండవు కదా, సిటీలో బర్రెలు ఉండవు, కానీ ఏముంటాయి, బుర్రలు ఉంటాయి. ప్రతి ఒక్క బుర్రకు ఒక గుజ్జు ఉన్నట్టుగా ఆ బుర్రలో ఏదో ఒక ఆలోచన పెట్టుకొని ఒక సాకు పెట్టుకొని ఉంటాం రెడీగా. అలాగే ఇతను కూడా ఒక సాకు పెడతా ఉన్నాడు. పోనీ నేనేమంటానంటే, గెంటుకుంటా 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా, ఇంకొంచెం గెంటుకుంటా దగ్గరగా ఉండొచ్చు కదా, దగ్గరగా పోయి ఉండొచ్చు కదా, కానీ అతనికి పోలేకపోతున్నాడు. దగ్గరగా ఉండొచ్చు కదా, పోలేకపోతున్నాడు. కానీ ఇతను సాకు చెప్తున్నాడు, ఒక సాకు. ఏమని? ఈ విధంగా నా పరిస్థితి ఉంది, నాకంటే ముందు ఎవరో ఒకరు దాంట్లో మునుగుతున్నారు, వాళ్ళు బాగుపడిపోతున్నారు అని ఈయన ఒక సాకు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా చూద్దాం, ఇంక ఇది పొడిగించకుండా మనము చూద్దాం. 8వ వచనము మీరందరూ జాగ్రత్తగా ఇది ఎప్పుడైనా చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. ఈ 8వ వచనంలో, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా. ఏమండి, అసలు జరగాల్సిన కథ ఏమిటి? అక్కడ జరగాల్సిన పని ఏమిటి? ఆ కోనేటిలో పోవాలి. మొట్టమొదటగా ఎవరైతే దిగుతారో వాళ్ళు బాగుపడాలి. అంతేగాని మరి ఈయనేంటి పరిగెత్తు అంటున్నాడు. అసలు పరిగెత్తుకొని పోవడానికి ఈయనకి అవకాశమే లేదు కదా. 38 సంవత్సరాలుగా ఉన్నాడు. మరి 38 సంవత్సరాలుగా పరుపెత్తుకొని పోలేక కదా. పరుపెత్తుకొని పోయేది అక్కడ పక్కన పెట్టు, కనీసం ఆ కోనేట్లకి దిగేదానికి కూడా అతని పరిస్థితి ఘోరంగా ఉంది. ఈయన ఏమన్నా పిచ్చోడా, ఏమన్నా వెర్రోడా? నేను 38 సంవత్సరాల నుంచి ఇక్కడ కూర్చొని అసలు కోనేట్లోకి దిగలేక నేను ఇబ్బంది పడుతుంటే, ఈయన వచ్చి ఇప్పుడు ఏమంటాడు? పరిపెత్తుకొని పో అంటాడు. మనసులో అనుకోని ఉంటాడండి ఇతను మాత్రం, ఖచ్చితంగా అనుకోని ఉంటాడు. నేనైతే భావిస్తున్నాను ఇతని ఆలోచన అంతా 38 సంవత్సరాల నుంచి నేను లేయలేక, నా కాళ్ళకి బలం లేక, ఇబ్బంది పడుతూ నేను ఇక్కడ పడి ఉంటే, ఇప్పుడు ఏమంటాడు ఈయన? బాగుపడ కోరుచున్నావా అన్నావు, మంచిదే, సంతోషం, నాకు బాగుపడాలని ఉంది అయ్యా, నీ ద్వారా నేను బాగుపడాలని అనుకుంటున్నాను. అయితే వాడేమనుకున్నాడంటే, ఆ కుంటెతను ఆ నీళ్లు కదలగానే వెంటనే తీసుకుపోయి ఆడేమైనా ముంచుతాడేమో, లేకపోతే కోనేట్లో ముంచేస్తాడేమో అనుకుంటున్నాడు ఇతను. కానీ అలా అనుకుంటుంటే ఈయనేమంటాడంటే, అట్లా కాదంట, నీ పరుపెత్తుకో, లేచి నీ పరుపెత్తుకొని పో అంటున్నాడు. ఇదేంట్రా బాబు, అసలు లేలేకే నేను పోతుంటే నా పరుపెత్తుకొని వెంటనే అని అంటాడని. ఓకే, సరే, ఈయన ఏదో చెప్పాడు కదా, అది చేద్దాం. ఏమండి, ఇక్కడ ఆలోచించేయాలి మనందరం. ప్రియ సహోదరుడా, గమనించాలి. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు, లేదంటే ఒక సేవకుడు దేవుని యొక్క వరం కలిగి, దేవుని యొక్క శక్తి కలిగి చెప్పినప్పుడు చేయాలి మీరు. అంతేగాని ఆయన ఇందులో చెప్పేది, ఆయన చెప్తే మేము చేయాలనా, ఆయన చెప్తే మేము రావాలనా, ఆయన చెప్తే మేము అని అనుకోకూడదండి. వీడి మనసులో కూడా అట్ట అనుకొని ఉంటే ఆడు లేచిండేవాడు కాదు. అరే, నేను 38 సంవత్సరాల నుంచి ఏడే పడి ఉన్నాను, నువ్వు ఇప్పుడు వచ్చి పరుపెత్తుకొని లేమంటావు, ఇది ఏమన్నా జోకేస్తున్నావా, లేకపోతే ఇదేమన్నా తమాషా పడుతున్నావా నాతో అనుకుంటాడు ఎవడైనా కూడా. కానీ అతను ఈయన ఎందుకు చెప్తున్నాడు? 38 సంవత్సరాల నుంచి నేను ఏడపడి ఉంటే ఈయన ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? నన్ను లేయమంటున్నాడు. నా కాళ్ళల్లో సత్తా ఉంటే నేను ఎప్పుడో పోయి కోనేట్లోకి పోయి మునిగి బాగుపడుతాను కదా, ముందుగా పోయి దిగుతాను కదా. నా కాళ్ళల్లో సత్తా లేదని నీకు తెలుసు. వాస్తవానికి చెప్పాలంటే అండి, ఆ కుంటి వ్యక్తికి, అక్కడ 38 సంవత్సరాల మీద పడినటువంటి వ్యక్తికి యేసు ఎవరో తెలియదు. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి మీరు. యేసు ఎవరో తెలియదు. అసలు యేసు తెలియదు, ఆయన బాగుపరుస్తాడని తెలియదు, ఏమో తెలియదు. దారిని పోయే దానయ్యలాగే చూస్తున్నాడు అతను, ఒక మామూలు మనిషిలాగే చూస్తున్నాడు అతను, అంతే. అయితే ఈయనేమంటాడంటే, పరుపెత్తుకొని పో అంటున్నాడు. అరే, నేను నడవలేకపోతుంటే పరుపెత్తుకొని పోమంటున్నాడు ఏందని ఆలోచన చేశాడు. ఇప్పుడు 9వ వచనంలోకి వద్దాం. 9వ వచనంలో, 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో, వెంటనే వాడు ఏమండి, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి, హల్లెలూయా. ఏమైనా వింటున్నారా, ఉన్నారా లేదా? అందరూ సైలెంట్లో వెళ్ళిపోయారా?
దేవునికి స్తోత్రం. ఓకే, వింటున్నారు కదా, మంచిది, సంతోషము. ఇక్కడ ఏమండి, వెంటనే లేచి పరుపెత్తుకొని నువ్వు నడవమనంగానే మరి ఇతను ఎలా నడుస్తాడు? నడవలేడు కదా. అందుకని ఫస్ట్ అతను చెక్ చేసుకున్నాడు, నా కాళ్ళు చేతులు అంతా బాగున్నాయని చెక్ చేసుకుంటే వెంటనే వాడు స్వస్థత నొంది. అతను ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పాడో ఆ క్షణమే అతను స్వస్థపడ్డాడండి. ఆ క్షణమే స్వస్థపడ్డాడు. అతనికి తెలియదు ఆ విషయము. ఒకసారి చెక్ చేసుకుంటున్నాడు, నా కాళ్ళు అంతా బాగున్నాయా, నాకున్నటువంటి జబ్బు పోయిందా లేదని చెక్ చేసుకోగానే అది చూస్తే నిజమే, బాగుపడిపోయాం, నిజమే, బాగైపోయింది అని అతను వెంటనే స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. వెంటనే జరిగిపోయింది. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న, ఈ గ్రూపులో ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు. ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరికీ దేవుడు ఇప్పుడు ఈ మాట చెప్తున్నాడు, నీ సమస్య ఎంత పెద్దదైనా అది వెంటనే తీర్చబడును గాక, వెంటనే స్వస్థత కలుగును గాక, వెంటనే ఇంకా అది లేట్ ఉండదు. వెంటనే మీకు అదంతా జరుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఇంత మంచి దేవుడు నీకొక్క మాట ఇస్తే అది నమ్మినట్లయితే ఖచ్చితంగా ఆ కార్యము జరుగుతుంది. అందుకే వెంటనే అక్కడ జరిగింది. వెంటనే స్వస్థత పొంది అతను లేచి నడిచాను. అసలు సమస్య ఇక్కడే వచ్చింది. ఇప్పుడు ఆ సువర్ణరత్నమ్మ గారు, దేవునికి స్తోత్రము, సువర్ణరత్నమ్మ గారు, మీరు మాత్రం మీట్లో పెట్టుకొని వింటూ ఉనండి, చాలా సంతోషిస్తాను. మీ ఫోన్కి కొంచెం ఇబ్బందికరం ఉంది, మీరు మ్యూట్ చేస్తే అది రీసౌండ్ వస్తూ ఉంది. దయచేసి నా మాటలు మన్నిస్తారని క్షమిస్తారని నేను ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం. వాక్యానికి వెళ్దాం. ఓకే ఇంక మీకు తీకు లాస్ట్లో తీద్దు. దేవునికి స్తోత్రం. దేవుడు దీవించునుగాక. చూడండి, ఇక్కడ అసలు సమస్య ఇప్పుడే వచ్చింది. ఇంకొక 5 నిమిషాలు నేను ముగించేస్తాను. ఎక్కువ లాగించనిది, పొడిగించను. ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. అసలు విషయము, అసలు సమస్య ఇక్కడే వచ్చింది. ఇప్పుడు మనము చాలాసార్లు అనుకుంటున్నాం కదండి, ఎవరైనా బాగుపడితే ఓర్చుకోలేని వాళ్ళు చాలామంది మన చుట్టుపక్కల ఉంటారని. మనం ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఇప్పుడు ఉదాహరణకి మనం కోవిడ్ దేశంలో ఉన్నాం. కోవిడ్లో అలాంటి వాళ్ళు ఉండరండి. అరే, ఇండియా దేశంలోనే ఎక్కువ అండి, ఇండియాలోనే చుట్టుపక్కలంతా ఇలాంటి వాళ్ళు ఉంటారండి అనుకోవడానికి లేదు. నువ్వు కోవిడ్కి పో, అమెరికాకి పో, ఆస్ట్రేలియాకి పో, ఇంకే దేశానికి పో, గల్ఫ్కి పో, ఏ గల్ఫ్లో ఏ మూలకు పోయినా కూడా ఇలాంటి పనికి మాలని బ్యాచ్ కొంతమంది ఉంటారు, బాగుపడితే ఓర్చుకోలేనటువంటి వారు. ఇప్పుడు ఈ కుంటివాడు లేచాడు, బాగుపడ్డాడు. అతనికి ఉన్నటువంటి జబ్బు ఏమైతే ఉందో మొత్తం నయమైపోయింది. అంతా నయమైపోయిన తర్వాత ఇప్పుడు వస్తారన్నమాట ఈ సాతాను బిడ్డలు, సాతాను సంబంధులు, సాతాను కుమారులు వెంటనే వచ్చి యేసుక్రీస్తుని ఏమని అడుగుతున్నారంటే, అయ్యా, నువ్వు స్వస్థపడ్డావా, నువ్వు బాగుపడ్డావా అని అడిగారు. ఎవరిని అడిగారంటే స్వస్థపడినటువంటి వ్యక్తిని అడిగారు. వాళ్ళు వచ్చి, నువ్వు ఇక్కడ కూర్చొని ఉంటావు కదా, ఎప్పుడు జబ్బుతో 38 సంవత్సరాల నుంచి కూర్చొని ఉండవు కదా, ఇప్పుడు సడన్గా లేచి నీ పరుపెత్తుకొని వస్తున్నావే, అసలు నువ్వు ఎలా స్వస్థపడ్డావు, ఎలా బాగుపడ్డావు అంటే, ఎవరో ఒక వ్యక్తి వచ్చాడండి, నీ పరుపెత్తుకొని లేచి నడు అన్నాడు. అంతే, పరుపెత్తుకొని లేచి నడిచాను. మరి ఆయన ఎవరో నాకైతే తెలియదు, ఆయన చెప్పాడు, నేను లేచాను, వెంటనే బాగుపడ్డా నేనని చెప్పాడు ఇతను. వాళ్ళు అంటారు, ఎవరు నేను ఆ విధంగా బాగుపరిచిన వ్యక్తి? ఆయన ఏమైనా చూసావంటే, నేను చూడలేదయ్యా, ఆయన అయితే నేను చూడలేదు, ఆయన నేను గమనించలేదు, ఆయన చెప్పాడు, నేను లేచాను. ఏమండి, చాలామంది అన్యులు వస్తారు దేవుని దగ్గరికి వచ్చి, యేసుక్రీస్తు తెలియదు, ఏం తెలియదు,
అక్కడ బాగుపరుస్తున్నారు, అక్కడ రోగులు బాగుపోతున్నారంటే వెంటనే అక్కడికి వచ్చేస్తారండి, బాగుపడతారు, అంతా చేస్తారు, వెళ్ళిపోతారు. ఆయన ఎవరో తెలియదు అంటే ఏమో మాకు తెలియదు, ఆయన ఎవరో తెలియదు మాకు తెలియదు అంటారు. ఓకే, మంచిది. తర్వాత యేసుక్రీస్తు వారు అని తెలుసుకుంటారు, ఆ తర్వాత రక్షణ పొందుతారు, బాప్తిజం తీసుకుంటారు, దేవుళ్ళో నడుస్తారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ సాతాను సంబంధులైనటువంటి ఆ శాస్త్రుడు, పరిచయులు, సద్దుకయ్యులు ఉన్నారు కదా, వాళ్ళన్నమాట వచ్చి అడిగారు, ఏంటయ్యా, ఏంటి నువ్వు ఇలా బాగుపడిపోయి వచ్చినావు, నీకు ఒక విషయం తెలుసా, ఈరోజు ఏం వారం అండి, ఏం వారం ఈరోజు? శనివారం. నీకు తెలుసా తెలీదా శనివారం అని? ఈరోజు శనివారము. అవునా, ఈరోజు శనివారమే. శనివారము స్వస్థపడకూడదని తెలీదా నీకు? ఎవడైనా స్వస్థపడినవాడు అయ్యో నేను స్వస్థపడ్డాను, నేను బాగుపడ్డాను, అయ్యో అని గంతులేసి ఎగిరి ఆ వ్యక్తి ఎవరో చెప్పిన వ్యక్తిని అబ్బో ఆ వ్యక్తి ఎవరో నాకు చాలా మేలు చేశాడని అతని కృతజ్ఞత కలిగి ఉంటాడు, దేవునికి స్తోత్రం చెప్తాడు. ఎవరైనా కూడా ఆ స్త్రీ కానీ పురుషులు కానీ అలాంటి సమయంలో ఎవడైనా వచ్చి ఏరా ఈరోజు శనివారం నువ్వు స్వస్థపడకూడదు, ఈరోజు శనివారం నువ్వు అలా బాగుపడకూడదు అని అంటే ఎలా ఉంటుందండి ఎవరికైనా? మామూలుగా అయితే మనకైతే చిరాకు వచ్చేసి మన బీపీ 200కి వెళ్ళిపోద్ది. బీపీ 200కి వెళ్ళిపోయి ఇంక ఏదేదో మాట్లాడతాం, అది వేరే విషయం అనుకోండి. కానీ అక్కడ రూల్ అన్నమాట, అది అక్కడ ధర్మశాస్త్రంలో ఉంది. ధర్మశాస్త్రంలో ఏమని ఉందంటే శనివారం పూట, ఆ శనివారం అంటే ఏందో తెలుసు కదండి మీకు, విశ్రాంతి దినము అనే రోజు, ఆ రోజు స్వస్థపడకూడదు ఎవ్వరు స్వస్థపడకూడదు, ఎవరు బాగుపడకూడదు, ఎవరు వంటలు కూడా చేయకూడదు. అసలు చాలా కండిషన్లు అండి. అలాంటి కండిషన్లో ఉన్నటువంటి ఆ రోజులు అవి. ఆ రోజుల్లో ఆ మాట అడగంగానే ఇతనికి ఆశ్చర్యమైపోయింది, అయ్యా అదంతా నాకు తెలియదు, ఈరోజు శనివారమో లేకపోతే స్వస్థపడకూడదో బాగుపడకూడదో నాకు అంత తెలియదు, ఆయన ఎవరో వచ్చారు చెప్పాడు వెళ్ళిపోయాడు అని చెప్పేసి అతను చెప్పాడు. ఆ రోజు నుంచి ఇంక వాళ్ళు వెతుకుతూ ఉన్నారు, ఎవరు అతను అని వెతుకుతున్నారు. ఒకరోజు రానే వచ్చింది, కంటపడంగానే అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఏమని అంటున్నాడు అంటే చూద్దాం, ఇక్కడ కిందకి వెళ్ళి 14వ వచనంలో ఉంది. 14వ వచనంలో, అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాట్లు ఇంకను పాపము చేయకుమని చెప్పగా. ఇక్కడ నాకు ఒక ప్రశ్న వచ్చింది. బైబిల్ చదువుతుంటే మనకు ప్రశ్నలే రావాలి, అప్పుడు మనకు బైబిల్ అర్థమవుతుంది. ఏం ప్రశ్న వచ్చిందంటే, యేసుక్రీస్తు వారు అతన్ని చూసి ఆ రోజేమో నీ పరుపెత్తుకొని లేచి వెళ్ళిపోమన్నాడు, అతను పరుపెత్తుకొని లేచి వెళ్ళిపోయాడు. ఈరోజు కనపడంగానే ఒక దేవాలయంలో కనిపించాడు. అతను కనిపించగానే ఏమని చెప్తున్నాడంటే అతనికి, ఇకను నీ పాపము చేయకుండానట్లు, నువ్వు పాపం ఇంకా చేయకుండా ఉండే దానికోసమయ్యి మరి ఎక్కువగా కీడు నీకు జరగకుండా, ఇంకా ఎక్కువ పాపం చేయకుండా ఉండడానికి నువ్వేం చేయాలి, కనుగొన్నట్లు ఇకను పాపం చేయకుమని చెప్పాను. పాపం చేయకు, ఇంకా పాపం చేయకు నువ్వు అని చెప్పాడు. నా ప్రశ్న ఏంటంటే, ఇతడు పాపి అయినాడు కాబట్టే అన్ని సంవత్సరాలుగా అక్కడ 38 సంవత్సరాలుగా ఉన్నాడా అని మన ప్రశ్న వస్తుంది. ఏమండి, అంటే పాపము ఉందంటున్నాడు కదా దేవుడు, ఇక నీకు పాపము ఇంకా ఎక్కువగా కీడు లేకుండా, ఇంకెక్కువగా పాపం లేకుండా అంటున్నాడు కాబట్టి ఇతను పాపి అయి ఉంటాడు, ఖచ్చితంగా పాపం చేసినోడు అయి ఉంటాడు. అందుకని దేవుడు ఆ మాట వాడాడు. యేసు ఏమంటున్నాడంటే, దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇంకను పాపము చేయకు. ఇంకా పాపం చేయబాక, ఇంకా ఒక దరిద్రుడా, నీ పాపాలన్నీ కడగబడ్డాయి, నీ పాపాలన్నీ పోయినాయి. నేను అంటున్నానండి, దేవుడు ఆ మాట అనలేదు, నన్ను క్షమించాలి. అంటే పాపాలు ఎక్కువ ఇంకా కాకుండా నువ్వు పాపాన్ని విడిచిపెట్టావు, పాపాన్ని వదిలేసావు, ఇంకెక్కువ కీడు జరగకుండా నువ్వు ఆ పాపాన్ని ఇంకెప్పుడు చేయబాకు అంటున్నాడు. అంటే వీడు పాపి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి? పాపి అన్నమాట. ఇంకా నువ్వు పాపం చేయబాకు అంటున్నాడంటే అంతకుముందు
పాపిగా ఉన్నాడు, పాపం చేస్తూ ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు చూశాడండి యేసుక్రీస్తు వారిని. అప్పుడు తెలుసుకున్నాడండి ఇతను యేసు అని అప్పుడు తెలుసుకున్నాడు. అంతకుముందు బాగుపడ్డాడు కదా, తెలుసుకోలేదు. అప్పుడు ఎవరో చెప్పారు, లేచాను, వెళ్ళిపోయాను. 38 సంవత్సరాలుగా ఎందుకు లేలేదు నువ్వు? ఇప్పుడు వెంటనే లేచావు, తెలుసుకోవాలి కదా ఇతను ఎవరు, ఏంటి, నన్ను ఈ విధంగా 38 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తిని నన్ను బాగుపరిచినావు, అసలు ఎవరు నువ్వు, ఏంటి అనేది తెలుసుకున్నాడు. అప్పుడు తెలుసుకోలేదు. పరుపెత్తుకొని వెళ్ళిపోమంటే నేరుగా వెళ్ళిపోయాడు, అంతే, గమ్ముగా వెళ్ళిపోయాడు, బాగుపడిపోయాడు, గమ్ముగా అయిపోయాడు. ఏమండి, అప్పుడు వీళ్ళందరూ అడిగారు, శాస్త్రులు పరిచయాలు అంతా, అవరే నువ్వు 38 సంవత్సరాల నుంచి ఆ కోనేరు దగ్గర ఉన్నావు, ఇప్పుడు ఎట్టొచ్చినావు బయటకు అని వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఇతనికి మాత్రం ఆ ప్రశ్న రాలా. కానీ ఇప్పుడు దేవాలయంలో, ఒక చోట దేవాలయంలో ఇతను కనిపించాడు యేసుక్రీస్తుకి. కనిపించినప్పుడు అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు వారు, నువ్వు స్వస్థపడ్డావు కదా, మరి ఎక్కువగా నీకు కీడు కలగకుండా ఇక నువ్వు పాపము చేయకము అని చెప్పాడంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వాడు గమ్ముకున్నాడా? అది తెలుసుకున్నాడు, యేసుక్రీస్తుని తెలుసుకున్నాడు. అప్పుడు వాడు వెళ్ళి ఊరంతా చెప్పాడండి. వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. 15వ వచనంలో అంటాడు, అప్పుడు వాడు యేసు అని తెలుసుకున్నాడంట. ఎప్పుడు తెలుసుకున్నాడు? దేవాలయంలో కనిపించినప్పుడు తెలుసుకున్నాడు ఇతను యేసు అని. తెలుసుకొని ఇంకా ఆ యూదులందరికీ చెప్పాడంట, పోయి ఇదిగో యేసు నన్ను స్వస్థపరిచింది అవండి. అలా చెప్పినట్లుగా మనము చూస్తున్నాము. 16వ వచనంలో అంటాడు, ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసుని హింసించిరి. ఏమండి, నాకెందుకో ఇంకొక ప్రశ్న వస్తుంది ఈడ. ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తుంటాయి. ఈ స్వస్థపడ్డ వ్యక్తి చూస్తుంటే పొలలోడు ఉన్నట్టున్నాడు. వీడు పెద్ద పొలలోడులాగా కనిపిస్తున్నాడు నాకు. వీడు పలానా యేసు నన్ను స్వస్థపరిచాడని తెలుసుకొని ఎవరికి చెప్పాడంట, పోయి ఎవరైతే హింసించాలని అనుకుంటున్నారో యూదులు వాళ్ళకి పోయి చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు? ఆ విషయం తెలుసుకొని యేసుక్రీస్తుని ఇంకా హింసించారంట. అదే కదా ఇక్కడ వాక్యంలో ఉందండి. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. యేసుక్రీస్తుని ఇంకా హింసించారు. కొంతమంది పొలలోళ్ళు ఉంటారు, వాళ్ళు బాగుపడిన వాళ్ళు సంతోషంగా కృతజ్ఞత చెల్లిస్తూ దేవునికి స్తోత్రం చెప్పరు. పొలాలు పెడతారు. వాడు బాగుపడుతున్నాడంట, వాడు స్వస్థత చేస్తున్నాడంట, యేసు నామంలో వాడిని ఎట్టయినా కూడా వాడిని దించేయాలి, వాడిని తరిమేయాలి, అన్ని నుంచి ఉండకూడదు, వాడు అట్ట అని చెప్పేసి ఆ పాస్టర్ని, సేవకుల్ని అందరిని కూడా భ్రష్టు పెట్టించే విధంగా పోయి వీళ్ళు ఎవరికి చెప్తారు? హైందువులకు పోయి చెప్తారు. హైందువులు ఏం చేస్తారు తెలుసా? అరే ఇలా చేస్తున్నారంట, అలా చేస్తున్నారంట, ప్రజలను మోసం చేస్తున్నారు, ఇది చేస్తున్నారని వాళ్ళు వచ్చి గందరగోళం చేస్తారు. ఇలాంటి పొలంలో కొంతమంది ఉంటారు. నువ్వు బాగుపడినప్పుడు సంతోషంగా ఉండాలి, కానీ బాగుపడినాడు పోయి ఎవడికో పనికిరానోడికి చెప్తే వాడేం చేస్తాడు? వాడికి అసలు విశ్వాసం ఉండదు, ఏముండదు, దేవుడు తెలియదు. అలాంటి వాళ్ళకి చెప్తే ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకా మనల్ని ఇబ్బంది పెడతారు. అట్లాగే యేసుక్రీస్తుని హింసించిరి. ఎవరు? యూదులే. ఆ రోజు కూడా కొట్టింది ఎవరండి? సిలువ వేసింది ఎవరండి? యూదులే. వాళ్ళల్లోనే శాస్త్రులు, పరిచయులు, సద్దుకయ్యులు అనేవాళ్ళు ఎవరు? యూదులే. వాళ్ళు కూడా ఈ రోజుల్లో కూడా మీరు గమనించినట్లయితే ఆ ఇశ్రాయేల్ దేశంలో ఈ శాస్త్రులు, పరిచయులు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. యేసుక్రీస్తుని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ కూడా 2 బ్యాచ్లు ఉన్నాయి. అక్కడ కూడా ఎన్ని బ్యాచ్లు ఉన్నాయి? 2 బ్యాచ్లు ఉన్నాయి ఇశ్రాయేల్ ప్రజల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ సమయము నేను ఎక్కువ తీసుకున్నాను. ఈరోజు ఇది ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి వాక్యాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు, శుభములు. ప్రేరేపణ కలిగిన వాళ్ళు ప్రార్థన అంటే ప్రార్థన చేయగలుగుతారా? లేకపోతే నేనే ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో నాయన తండ్రి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఇదిగో కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని గురించి ఈరోజు మేము ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభువా, ఆ వ్యక్తి బాగుపడి ప్రభువా మళ్ళీ తిరిగి నాన్న యూదులకి చెప్పి ప్రభువా ఆ యూదులు హింసించే విధంగా ప్రేరేపించబడ్డాడు ప్రభువా. అయ్యా, అటువంటి యోధా ఇస్కరియోతు లాంటి వాళ్ళు ఉన్నారు ప్రభువా. పక్కనే ఉండి బలిపోటు పొడిచే వాళ్ళు ఉంటున్నారు.
అలాంటి వాళ్ళనైనా మేము వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని ఈరోజు మాకు గుణపాఠం చెప్పావు. స్వస్థపరిచే దేవుడు యెహోవా అని మేము తెలుసుకునేటట్లుగా ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడు సజీవుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.